श्रीमान् वेङ्कटनाथार्यः कवितार्के केसरी वेदान्ताचार्यवर्यो मे सन्निधत्तां सदा हृदि प्रपद्येतं गिरिं प्रायः श्रीनिवासानुकम्पया इक्षुसारस्रवन्त्येव यन्मूर्त्या शर्करायितं माजावी परमानन्दं त्यक्त्वा वैकुण्ठमुत्तमं स्वामिपुष्करणीतीरे रमया सह मोदते वेङ्कटाद्रिसमं स्थानं ब्रह्माण्डे नास्ति किञ्चन వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. ప్రియ భాగవతోత్తములారా, కలియుగ ప్రత్యక్ష దైవం, కామితార్థప్రదుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, అవాప్త సమస్త కాముడు, ఆర్తత్రాణ పరాయణుడు, ఆనంద నిలయ నివాసి అయినటువంటి శ్రీ వెంకటేశ్వరునికి ఎన్నెన్నో ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా తిరుమల క్షేత్రంలో జరుగుతున్నాయి. నిత్యోత్సవం, వారోత్సవం, పక్షోత్సవం, నక్షత్రోత్సవం, మాసోత్సవం, అయనోత్సవం, అలాగే సంవత్సరోత్సవాలు అనే అనేక విధమైనటువంటి ఉత్సవాలు ఆ తిరువేంకటముడయాళ్ళకి జరుగుతూ ఉన్నది. అందులో ముఖ్యంగా బ్రహ్మోత్సవాలు. ప్రతి సంవత్సరం కూడా ఈ బ్రహ్మోత్సవాలు కన్యామాసం అంటే సౌరమానం ప్రకారం కన్యామాసంలో శ్రవణ నక్షత్రానికి అనుగుణంగా 9 రోజుల పాటు నమస్కారం జరుగుతున్నాయి. అటువంటి ఆ బ్రహ్మోత్సవాలలో ఎప్పుడు ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభింపబడ్డాయి, అదే ప్రకారం ఈ బ్రహ్మోత్సవముల యొక్క వైభవం ఏమిటి అని చూసినప్పుడు బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుని యొక్క కుమారుడు. అంచేత చతుర్ముఖ బ్రహ్మ చేత జరిపించబడినటువంటి ఉత్సవం కనుక దీనిని బ్రహ్మోత్సవం అని చెప్తూ ఉన్నాం. అది మాత్రం కాదు, బ్రహ్మ శబ్దానికి పరబ్రహ్మం, పరమాత్మ అని అర్థం. సాక్షాత్తు పరమపదనాథుడు శ్రీమన్నారాయణుడికి జరిగేటువంటి ఉత్సవం కనుక దీనిని బ్రహ్మోత్సవం అని కూడా మనం చెప్పుకుంటున్నాం. ఉత్సవం అనే శబ్దానికి ఏమర్థం? ఉత్సూతే ఇది ఉత్సవ. సవ అనే శబ్దానికి యాగము, యజ్ఞము అని అర్థం. ఉతు అనే శబ్దానికి గొప్పదైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి యజ్ఞం. అందువల్ల ఇటువంటి ఆ యజ్ఞ తిరుమల క్షేత్రంలో 9 రోజుల పాటు జరుగుతున్నాయి. ఆ యజ్ఞాంతం అవభృత స్నానం ఉంటుంది, చివరి రోజున చక్ర స్నానం అంతా కూడా ఉంటుంది. అందువల్ల ఇటువంటి ఈ బ్రహ్మోత్సవాలు మనకు తిరుమల క్షేత్రంలో సౌరమాన రీత్యా సూర్యుడు కన్యారాశిలో సంచరించుచున్నప్పుడు, చాంద్రమానమైతే ఆశ్వయుజ మాసంలో శ్రీనివాస భగవానుని యొక్క అవతార నక్షత్రమైనటువంటి శ్రవణ నక్షత్రం నాడు అవమృతాన్ని నిర్ణయించి శుక్ల విధియ అంటే ఇప్పుడు మహాళయపక్షం జరుగుతున్నది, తర్వాత వచ్చేటువంటి ఆ శుక్లపక్ష విధియ నాడు హస్తా నక్షత్రం నాడు అంకురార్పణ చేస్తారు. తరువాత మనకు చిత్తా నక్షత్రంలో ధ్వజారోహణం చేసి, శ్రవణ నక్షత్రంలో తీర్థవారి చక్రస్నానం అవభృతం చేస్తారు. అందువల్ల ఇదంతా కూడా మనకు ఆగమాలు నిర్ణయించాయి కనుక ఈ సంవత్సరంలో ముఖ్యంగా ఈ బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరగబోతున్నాయి. ప్రతి సంవత్సరం వలె తరిగొండ వెంగమాంబ చాలా చక్కగా చెప్పింది.
కన్యారాశియందు సూర్యుడు అమర ప్రవేశించినట్టి మాసమున చిత్రాఖ్య నక్షత్రంబునందు శాస్త్రం అభిమతంబుగా సధ్వజారోహణ చేసి ఉత్తరాషాఢ రథోత్సవంబు గావించి శ్రవణ నక్షత్రమందే తీర్థవారి చేయింపగా వలయు అని అద్భుతంగా సెలవిచ్చింది పద్యకావ్యంలో తరిగొండ వెంగమాంబ. అదే ప్రకారము అంటే చిత్తా నక్షత్రం నాడు ధ్వజారోహణం, ఉత్తరాషాఢ నక్షత్రం నాడు రథోత్సవం, శ్రవణ నక్షత్రం నాడు తీర్థవారి చెయ్యాలి అని మనకు ఆగమాలు తెలుపుతున్నాయి. కనుక ఇటువంటి ఆ బ్రహ్మోత్సవం అనేది నవమం నవరత్నం చ బ్రహ్మాచ కమలాసన నిధి గ్రహాశ్చ కంఠంచ రంధ్రో భావశ్చ లబ్ధక అని ఈ 9 అనేటువంటి సంఖ్యకు ఒక అద్భుతమైనటువంటి నిర్వచనాన్ని చెప్తూ ఉంటారు. అంచేత ఈ బ్రహ్మోత్సవం నాడు, బ్రహ్మోత్సవాల సందర్భంలో ప్రతి ఒక్కరూ కూడా భగవంతుణ్ణి సేవించుకోవాలి. లోపల ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు ఉత్సవ మూర్తిగా మనకు వివిధ వాహనాల్లో దర్శన భాగ్యాన్ని కలిగిస్తాడు. ఎవరైతే లోపలికి వచ్చి దర్శనం చేసుకోలేదో వాళ్ళు బయట జరిగేటువంటి ఈ ఉత్సవాలని కనులారా తిలకించి ఆనందాన్ని పొంది ఆహా నా జన్మ ధన్యమైనది అని అనుకోవాలి. అటువంటి బ్రహ్మోత్సవం మనకు చాలా సంవత్సరములుగా అంటే 10వ శతాబ్దంలో తమిళ శాసనంలో తిరువేంకటనాథుని యొక్క బ్రహ్మోత్సవ ప్రస్తావం మనకు కనిపిస్తూ ఉన్నది. అంచేత ఈ ఒకానొక కాలంలో ఈ బ్రహ్మోత్సవాలు 10 నెలలో కూడా దాదాపు కొంతమంది దాతలు అక్కడ ఏర్పాటు చేసినట్టు మనకు అక్కడ తెలుస్తున్నాయి. అందువల్ల అటువంటి బ్రహ్మోత్సవాలని 16వ శతాబ్దంలో దాదాపు 10 బ్రహ్మోత్సవాలు జరిగినట్టు మనకు చెప్తూ ఉన్నారు. పెద్ద తిరుమలాచార్యులు వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. అధిక మాసం వచ్చినప్పుడు 2 బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇది బ్రహ్మోత్సవం యొక్క ఒక చరిత్ర. ఈ చరిత్ర గురించి మనం చాలా చెప్పుకోవాలి. అదంతా మనం ఇప్పుడు చెప్పుకోవటం లేదు. ముఖ్యంగా ఈ బ్రహ్మోత్సవాల్లో ఏం జరుగుతాయి? మొదటి రోజు అంకురార్పణ, రెండవ రోజు అంటే సాయంకాలము ధ్వజారోహణం, రాత్రి పెద్ద శేషవాహనం. అంటే మొదటి రోజు ధ్వజారోహణము సాయంకాలము, రాత్రి పెద్ద శేషవాహనము. రెండవ రోజు ఉదయం చిన్న శేషవాహనం, రాత్రి హంసవాహనం. మూడవ రోజు ఉదయం సింహవాహనం, రాత్రి ముత్యపు పందిరి వాహనం. నాలుగవ రోజు ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనం. ఐదవ రోజు ఉదయం మోహిని అవతారం పల్లకిలో స్వామి వేంచేస్తారు. ఆ రోజు సాయంకాలము అత్యద్భుతమైనటువంటి గరుడ వాహనము. అదే ప్రకారము మనకు 4వ రోజు సాయంకాలము శ్రీవిల్లిపుత్తూరు నుండి ఆండాళ్ తల్లి ధరించినటువంటి మాలలు మరియు చిలుకలంతా కూడా ఆ మాడవీధిలో అక్కడ ప్రవేశంగా వచ్చి ఉత్సవంగా వస్తారు. తరువాత మూలవర్లకి ఉత్సవర్లకి కూడా ఆ మాలను ధరింపజేస్తారు. 6వ రోజు ఉదయం హనుమంత వాహనం. 6వ రోజు సాయంకాలం రథరంగ డోలోత్సవం అని స్వర్ణరథం, రాత్రి గజవాహనం. 7వ రోజు ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం. 8వ రోజు ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహనం. 9వ రోజు ఉదయం 3 గంటల ప్రాంతంలో పల్లకిలో ఒక మారు మాడవీధి ప్రదక్షిణం, తర్వాత 4-5 గంటల ప్రాంతంలో రెండవసారి కూడా మాడవీధి ప్రదక్షిణమై ఆ స్థలాన్ని ఇచ్చినటువంటి వరాహస్వామి చెంత స్వామి పుష్కరిణిలో ఆ మలయప్ప స్వామికి శ్రీదేవి భూదేవి సమేతుడు మలయప్ప స్వామికి
చక్రతాళ్వార్లకి కూడా విశేషమైనటువంటి స్నపన తిరుమంజనం, తరువాత అవభృత స్నానం, చక్ర స్నానం జరుగుతుంది. సాయంకాలం మళ్ళీ కూడా ఊరేగింపు ఉంటుంది. రాత్రి ధ్వజ అవరోహణ కార్యక్రమం. ఇది బ్రహ్మోత్సవాలలో 9 రోజుల పాటు మలయప్ప స్వామి చక్కగా సర్వ విధాలైన ఆభరణాలను ధరించి మంచి సురభితమైనటువంటి పుష్పమాలికల్లా కూడా ధరించి రామకృష్ణాది అవతారాలను స్మరింపచేసేటువంటి అలంకారాలంతా కూడా ఆయన స్వీకరించి తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తారు. తాళ్లపాక అన్నమయ్య శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవ వైభవాన్ని ఎంతో హృద్యంగా వర్ణించారు. తిరువీధుల మెరసే దేవదేవుడు గరిమల మించిన సింగారములతోడను తిరుదండలపైనేగి దేవుడిదే తొలినాడు సిరులు రెండవనాడు శేషుని మీద మురిపెన 3వ నాడు ముత్యాల పందిరి కింద పొరి 4వ నాడు పువ్వు గోవిలలోను గక్కున 5వ నాడు గరుడుని మీదను ఎక్కెను 6వ నాడు ఏనుగు మీద చొక్కమై 7వ నాడు సూర్యప్రభలోను ఇక్కువదేరుడు గుర్రం 8వ నాడు కనకపుటందరం కదిసి 9వ నాడు పెనచి 10వ నాడు పెండ్లిగేట ఎనసి శ్రీ వెంకటేశుడింది అలల్మేల్మంగతో వనితల నడుమను వాహనాల మీదను అని ఎంతో చక్కగా వర్ణించారు. దాదాపు శ్రీ వెంకటేశ్వరుడు 17 వాహనాలను ఎక్కి ఊరేగుతుండడం వలనే భక్తులందరికీ కూడా ప్రీతిపాత్రుడయ్యాడని అన్నమాచార్యుడు ఎట్టు నెరిచితివయ్యా ఇన్ని వాహనములెక్క గట్టిగా నెందుకే హరి కడుమెచ్చేమయ్యా అని స్తోత్రం చేశారు. ఇటువంటి బ్రహ్మోత్సవాలకి ఎవరొస్తారండి? మనబోటి మానవులు మాత్రమా? కాదు కదండి. నానా దిక్కుల నరులెల్ల వానలలోనే వత్తురు కడలి సతులు సుతులు పరిసరులు బాంధవులు హితులు గొలువగా నిందరును శత సహస్రయోజన వాసురును వ్రతములతోడని వత్తురు గదిలి ముడుపులు జాడెలు మొగి తలమూటలు కడలేని ధనము గాంతరును కడు మంచి మడులు కరులు తురగములు వడిగని చెరగుచు వత్తురు కదిలి మగుడవర్ధనులు మండలేశ్వరులు జగదేకపతులు జతులను తగు వెంకటపతి దర్శింపగా బహుబగల సంపదల వత్తురు కదలి అని అన్నమయ్య చాలా చక్కగా అక్కడ ఎవరెవరు వస్తారని చెప్పారు. భక్తులారా, ఇటువంటి బ్రహ్మోత్సవంలో మనమందరం కూడా పాలు పంచుకోవాలి. మనకు భక్తుల పాలిటి కొంగు బంగారం శ్రీ వెంకటేశ్వరుడు. అందువల్ల ఈ బ్రహ్మోత్సవాలు మొట్టమొదటగా మనకు జరిగేటువంటి అంకురార్పణ, అది ధ్వజారోహణానికి ముందు ఇది నిర్వహిస్తారు. అంటే సాయంకాలము విశ్వక్సేనుడు వారిని ఊరేగిస్తారు. విశ్వక్సేనుడు ఎవరు అంటే సర్వ సైన్యాధ్యక్షుడు విశ్వక్సేనుడు. అనంతగరుడ విశ్వక్సేనులు అనేటువంటి నిత్యసూరులు ఆ వైకుంఠేతు పరేలోకే శ్రియాసార్థం జగత్పతి ఆస్తే విష్ణు అచింత్యాత్మా భక్తైర్భాగవతై సహ అన్న రీతిగా శ్రీవైకుంఠంలో నిత్యసూరుడు వీళ్ళు ఎల్లప్పుడూ కూడా దేవదేవునికి కైంకర్యం చేస్తూ తరిస్తున్నారు. అందులో విశ్వక్సేనుల వారి చేతిలో ఒక బెత్తం ఉంటుంది. ఎలాగైతే తిరుమలలో జరగండి జరగండి అని అందరినీ కూడా అక్కడ తోస్తూ ఉంటారో అదే ప్రకారము అచ్చట కూడా శ్రీవైకుంఠంలో కూడా యక్ష గంధర్వ కిన్నర కింపురుషాదులు అందరూ కూడా భగవంతుణ్ణి సేవించడానికి వచ్చే సందర్భంలో విశ్వక్సేనుల వారు జరగండి జరగండి చెప్తారట. అటువంటి ఒక అద్భుతమైనటువంటి సేవకుడు ఆయన వందే వైకుంఠ సేనాన్యం దేవం సూత్రవతీసకం యద్వేత్ర శిఖరస్వందే విశ్వమేతద్ వ్యవస్థితమన్నారు. ఇటువంటి విశ్వక్సేన ఊరేగించిన తర్వాత అంకురములు అంటే మొలకెత్తడం, పంచపాలికల్లో నవధాన్యాలంతటినీ కూడా అక్కడ నింపి నీళ్లు పోసి ఒక ఆవాహనంతా చేసి అక్కడ బ్రహ్మేంద్ర యమవరుణ ఇంద్రాదిభ్యో నమః అని చెప్పి పంచపాలికల యందు దేవతల్ని ఆవాహనం చేసి తర్వాత ఈ క్రతువును ముగిస్తారు. 9వ రోజు రాత్రి ధ్వజ అవరోహణమైన తర్వాత
ఆ బాలికలో ఉన్నటువంటి నవధాన్యాలు చక్కగా మొలకెత్తితే దేశమంతా సుభిక్షంగా ఉంటుందట. అందువల్ల భూమి పూజ అంతా చేసి ముత్సంగ్రహణం గావించి ఆలయంలో ప్రవేశిస్తారు. ఇక్కడ ఒక సంప్రదాయం. అన్ని చోట్ల కూడా ధ్వజారోహణం అనేది ఉదయం ఉంటే తిరుమల క్షేత్రంలో మాత్రం సాయంకాలమే ఉంటుంది. కారణం ఏమిటి అన్నారు? ఇది కొండ ప్రాంతం. పులులు, సింహాలు, క్రూరమృగాలు సంచరిస్తూ ఉంటాయి. ఆ కాలంలో తిరుమలలో ఎవ్వరు వాసం చేయలేదట. అందువల్ల కింద నుండే అర్చకులంతా కూడా వెళ్ళాలి. తెల్లవారి 7 గంటల ప్రాంతంలో ధ్వజారోహణ ముహూర్తం ఉంటే ఆ సమయంలో అర్చకులు వెళ్ళలేరు కనుక అర్చక పాచక పరిచారకులు అలాగే సిబ్బంది వీళ్ళందరూ వెళ్ళలేరు కనుక సాయంకాలం పెట్టుకున్నట్టు మనకు పూర్వాచారులు చెప్తూ ఉన్నారు. అందువల్ల తిరుమల క్షేత్రంలో మాత్రమే సాయంకాలం ధ్వజారోహణ. ధ్వజం అంటే గరుడ ధ్వజం, గరుడ పటం. ఆ గరుడ పటాన్ని ఎగరేస్తారు. ముక్కోటి దేవతలందరినీ కూడా పిలవడానికై గరుత్మంతుడు స్వామివారికి వాహనంగా ఉన్నటువంటి గరుత్మంతుణ్ణి ఆ శాస్త్రోక్తంగా వైఖానస ఆగమోక్తంగా ఎగరవేసి అందరినీ కూడా పిలుస్తారట. అది ధ్వజ ఆరోహణ కార్యక్రమం. రాత్రి దేవదేవుడు మలయప్ప శ్రీభూసమేతుడై ఎంతో వైభవంగా సకల ఆభరణాలంతా కూడా ధరించి చక్కటి అవతారాన్ని స్వీకరించి పెదశేష వాహనం మీద ఊరేగుతాడు. ఆదిశేషుడు అనంతుడు అని పిలువబడతాడు. శేషే శయనశీలస్య శేషాచల నివాసినః నిత్యం శేషప్రియస్యాస్య శ్రీనివాసస్య శాంగినః అన్న రీతిగా తయా సహాసీనమనంత భోగిని ప్రకృష్ట విజ్ఞాన బలైకధామని ఫణామణివ్రాత మయూక మండల ప్రకాశ మానోదర దివ్యధామని నివాస శయ్యాసన పాదుక అంశక ఉపధాన వర్షాతప వారణాదిభిః శరీరభేదైః తవ శేషతాంగతైః యథోచితం శేష ఇతీలితే జనైః అన్న రీతిగా ఆ ఆదిశేషుడు స్వామివారి పాన్పుగా ఎన్నో విధ కైంకర్యాలను చేస్తూ ఉన్నారు కదా. అటువంటి ఆ శేషవాహనం అనేది దాస్య భక్తికి నిదర్శనం అండి. మనం అందరం కూడా భగవంతుడికి శేషభూతులం భగవాన్ ఒక్కడే అక్కడ శేషి అన్నమాట. అటువంటి శేషవాహనాన్ని అధిరోహిస్తాడు స్వామి. తదుపరి తెల్లవారి చిన్న శేష వాహనం. అనంతశ్చాస్మి నాగానాం సర్పాణామస్మి వాసుకి అన్న రీతిగా నాగజాతిలో అనంతుడిని, సర్పజాతిలో వాసుకిని తిరుమల క్షేత్రంలో మాత్రమే స్వామి 2 సార్లు శేషవాహనంలో ఊరేగుతాడు. అందువల్ల చిన్న శేష వాహనం పైన కేవలం ఆ మలయప్ప మాత్రం ఊరేగి భక్తుల్ని అనుగ్రహిస్తాడు. రాత్రి 2వ రోజు రాత్రి హంసవాహనం బ్రహ్మోత్సవంలో. హంస అనే పదానికి అనేక అర్థాలున్నాయి. కానీ ఇక్కడ హంస ఎలాగైతే నీరక్షీర విభాగం చేయగలదో అదే ప్రకారం ఇక్కడ అంటే స్వామి పరమహంస అందరినీ కూడా సమానంగా చూస్తాడు. అందువల్ల అటువంటి భగవానుడు హంసస్తు పరమేశ్వర అనుడు చెప్తూ ఉంటారు. ఆనాడు స్వామి అక్కడ విశేషంగా సరస్వతిగా మనకు వీణాపాణిగా స్వామి దర్శన భాగ్యాన్ని కలిగిస్తాడు. 3వ రోజు ఉదయం సింహవాహనం మృగాణాంచ మృగేంద్రోహం అని చెప్పిన రీతిగా మృగాలలో నేను సింహాన్ని అని చెప్పుకున్నాడు. ఇది నృసింహ అవతారాన్ని మనకు ఆనాడు స్మరింపజేస్తుంది. స్వామి ఆ మృగాణాంచ మృగేంద్రోస్మి అన్న రీతిగా ఆ సింహానికి కూడా సింహం తనే అనుకున్నారు. అహోబిలే గరుడ శైల మధ్య కృపావశాత్ కల్పిత సన్నిధానం లక్ష్మ్యా సమాలింగిత వామ భాగం లక్ష్మీనసింహం శరణం ప్రపద్య అనే రీతిగా ఆ నృసింహ స్వామిని మనం దర్శించుకుంటామండి. తదుపరి ముత్యపు పందిరి వాహనం రాత్రి 3వ రోజు ఆ మలయప్ప ముచ్చటగా ముత్యపు పందిరి వాహనాన్ని అధిరోహించి మనకందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలిగిస్తాడు. ముత్యాలు స్వచ్ఛతకు చిహ్నాలు, ఆ చల్లదనాన్ని ప్రసాదిస్తాయి. అటువంటి ఆ ముత్యాలని పందిరిగా చేసుకున్నటువంటి ఆ స్వామిని మనం దర్శించుకుంటే స్వామివారు మనకందరికీ కూడా చక్కటి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. మౌక్తిక స్రగ్వి అని భగవంతుడికి కీర్తిస్తారు.
తదుపరి 4వ రోజు ఉదయం కల్పవృక్ష వాహనం. అంటే కల్పవృక్షం అంటే కోరిన కోరికలను తీరుస్తుంది. ఆ కల్పవృక్షానికి కూడా కల్పవృక్షం నేనే. ఆ కల్పవృక్షం అనేది ఇహలోక సౌఖ్యాన్ని అందిస్తుంది కానీ పరలోక సౌఖ్యం అనే పరమపదాన్ని ఆ కల్పవృక్షం అందించదు కదండి. అందువల్ల పరమపదాన్ని ఇచ్చేటువంటి వాడను నేనే అని తెలియజేయడానికే స్వామి కల్పవృక్ష వాహనాన్ని అధిరోహిస్తాడు. రాత్రి సర్వభూపాల వాహనం. అంటే అక్కడ ఉన్నటువంటి రాజులు చక్రవర్తులందరూ కూడా స్వామి వారిని మోస్తారట. మనం అనుకుంటాం ఈ భూమండలాన్ని పరిపాలించేవాడు ఈ మానవుడని. కాదు, అందరినీ పరిపాలించేవాడు సాక్షాత్ దేవదేవుడు శ్రీమన్నారాయణుడు రాజాధిరాజాయ ప్రసఖ్య వాహినే అన్న రీతిగా ఆ స్వామి పరిపాలిస్తాడు. తరువాత మోహిని అవతార్. ఆనాడు ఆ దేవ దానవులు ఇద్దరు కూడా కొట్లాడుకుంటూ ఉంటే ఆ అమృతం కొరకు ఆ అమృతాన్ని దేవతలకు ఇవ్వడానికి ఆ దేవదేవుడు తన యొక్క స్వరూపాన్ని మార్చుకుని ఒక స్త్రీగా ఒక మోహిని అవతారాన్ని స్వీకరించి దేవతలకు అమృతాన్ని పంచి పెట్టి ఆ దానవులందరినీ కూడా వాళ్ళకి దక్కకుండా చేసినటువంటి ఆ వైనాన్ని తెలియజేయడానికై మోహిని అవతారంలో చక్కగా ఒక స్త్రీమూర్తిగా ఒక సుందరాంగిగా ఆ స్వామి ఆనాడు మనకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తాడు. ఎదురుగా ఆ చక్కటి ఆ బింబం ఉంటుంది, ఆదర్శం అంటారు, దర్పణం. తరువాత రాత్రి గరుడ వాహనం. ఎంత అద్భుతమండి! గరుడం అని చెప్పిన వెంటనే అందరికీ కూడా సమస్త దోషాలంతా కూడా వెళ్తారు. చందోమయేన గరుడేన సముహ్యమాన అన్న రీతిగా ఆ గరుత్మంతుడు మనకందరి గరుడ అనే శబ్దాన్ని గరుత్మాన్ అంటే బలిష్టమైనటువంటి రెక్కలు కలవాడు కనుక అతన్ని గరుడు అన్నారు. వైనతేయుడు అన్నారు, సుపర్ణుడు అన్నారు, ఖగాధిపతి అన్నారు. ఎందుకంటే ఆ యామునాచార్య వారు చెప్పిన రీతిగా వేదాత్మా విహగేశ్వర అంటే వేదస్వరూపుడు గరుడు. ఆ గరుడు వేదవేద్యుడు శ్రీ వెంకటేశ్వరుడే అని తన యొక్క చేతుల మీద స్వామివారి యొక్క దివ్యమైన పాదార విందాల్ని అలా పట్టుకుని ఇదిగో దర్శించుకోండి, ఇదిగో దర్శించుకోండి అన్నారు. కనుక భక్తులారా, గరుడ వాహనం చాలా విశేషం. అటువంటి గరుడ వాహనాన్ని అందరూ కూడా గరుడ వాహనాన్ని అధిరోహించినటువంటి ఆ పరమాత్మను మనం అందరం కూడా దర్శించుకోవాలి. తరువాత తెల్లవారి హనుమద్వాహనం. హనుమద్వాహనం దాస్య భక్తికి చిహ్నం కదా. బుద్ధిని బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్ అన్న రీతిగా అక్కడ చక్కగా చెప్తూ ఉంటారు. అందువల్ల అటువంటి ఆనాడు రామభద్రుడికి హనుమ చేసినటువంటి ఆ సేవను స్వామి మనకు అక్కడ విశేషంగా తెలియజేస్తాడు. హనుమను చూస్తూ ఉంటే మనకు కూడా సేవ చెయ్యాలి, కైంకర్యం చేయాలని ఒక భావం ఏర్పడుతుంది కదండి. సాయంకాలం స్వర్ణ రథోత్సవం. ఆ భువన మోహనుండు పురుష భూషణుడు చక్కగా ఆ ఆ స్వర్ణ రథంలో బంగారు రథంలో ఊరేగుతాడు. శ్రీనివాసుడికి అత్యంత ప్రీతమైనటువంటి వాహనం. తరువాత గజవాహనం రాత్రి. అంటే గజాంతమైశ్వర్యం, తక్రాంతం భోజనం గజాంతమైశ్వర్యం అన్నట్టు ఆ గజం అనేది ఆ కాలంలో ఆ గజేంద్రుడు రక్షించినటువంటి వైనం. నక్రగ్రస్తపదం సముద్రచకరం బ్రహ్మాదయో భోస్సురా రక్షంతామిది దీన వాక్యకిరణం దేవేషు అశక్తేషు యః మా భైషీరిది తస్య నక్రహరణే చక్రాయుధ శ్రీధరోహి ఆర్తత్రాణ పరాగణస్స భగవాన్ నారాయణో మే గతి అన్న రీతిగా అలనాడు ఓ అని పిలిస్తే కో అని పలికి ఆ భగవంతుడు గరుగ్గా ఆ గజేంద్రుడిని కాపాడాడు కదా. అటువంటి ఆ గజవాహనాన్ని అధిరోగిస్తాడు దేవదేవుడు. 7వ రోజు సూర్యప్రభ వాహనం. ఆ సూర్యుడు ప్రత్యక్ష దేవత అందరికీ కూడా. కానీ ఆ సూర్యుడికే దైవం ఎవరు అంటే సాక్షాత్ పరమాత్మ. ఆరోగ్యం భాస్కరాదిచ్చేది చెప్తూ ఉంటా. అదే ప్రకారం ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసజాసర సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హారి హిరణ్మయ వపు ధృత శంఖచక్ర శంఖజ అని చెప్పిన రీతిగా ఆ భగవంతుడు సూర్యుణ్ణి వాహనంగా చేసుకుని మనకి దర్శన భాగ్యాన్ని కలిగిస్తాడు.
రాత్రి 7వ రోజు రాత్రి చంద్రప్రభ వాహనం, నక్షత్రాణం అహం శశి అన్న రీతిగా ఆనాడు ఆ చక్కగా చంద్రమా మనసో జాతః అని వేదం చెప్పిన రీతిగా ఆ చంద్రుడి వల్ల ఆనందం చల్లదనమంతా కలుగుతుంది. యథా ప్రహ్లాదనాత్ చంద్ర అన్న రీతిగా అదే ప్రకారం చంద్రప్రభ వాహనం పైన స్వామివారిని మనం దర్శించుకుంటే మన యొక్క జీవితం అంతా కూడా హాయిగా ఉంటుంది. రథోత్సవం 8 రోజు ఉదయం రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే అన్నారండి. అంటే రథములో ఉన్నటువంటి స్వామివారిని మనం చక్కగా దర్శించుకుంటే మనకు వేరే జన్మ పునర్జన్మ అనేది ఉండదు. ఆత్మానం రథినం విద్ది శరీరం రథమేవదు బుద్ధింతు సారథిం విద్ది మన ప్రగ్రహమేవచ ఇంద్రియాణి హయానాహు విషయాంస్తేషు గోచరాన్ ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేత్యాహుర్ మనీషిణ అన్న రీతిగా మన యొక్క ఇంద్రియములని మనం నిగ్రహించుకోవాలి. అందువల్ల అన్ని కూడా ఆత్మ రథికుడైతే శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీతులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో కూల్చడం అనేది మనకు ఉపనిషత్తులో కనిపిస్తుంది. తరువాత ఆ రోజు రథోత్సవంలో ప్రబంధ శాత్పర వేద శాత్పర చాలా చక్కగా జరుగుతుందండి. రాత్రి అశ్వవాహ కల్కి అవతారం. ఈ కలియుగంలో కలి పురుషుణ్ణే ధ్వంసం చేసే విధంగా చక్కగా స్వామి ఆ జాతి అంతా ధరించి ఆనాడు ఊరేగుతాడు. కల్కినం త్వరగారూఢం కలి కల్మషనాశనం కళ్యాణదం కలిఘ్నం చ శ్రీనివాసం భజే నిశమన్న రీతిగా ఆ స్వామిని మనం దర్శించుకోవచ్చు. తరువాత ఉదయం పల్లకి ఉత్సవాలు ఉంటాయి. చక్ర స్నానం బ్రహ్మోత్సవాల్లో చివరిదైనటువంటి ఉత్సవం చక్ర స్నానం. యజ్ఞాంతంలో మనం చేసేటువంటి అవమృత స్నానమే ఇది. ముఖ్యంగా 9 రోజుల పాటు ఒక యజ్ఞంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా మనం గమనించవచ్చు, బ్రహ్మోత్సవ సందర్భంలో స్వామివారి యొక్క వాహనాలకి ముందు ఒక చిన్న రథం వెళ్తూ ఉంటుంది. అదే బ్రహ్మరథం అని పేరు. బ్రహ్మదేవుడు తాను అక్కడ ఉండి స్వామివారికి ఉత్సవాన్ని జరిపిస్తున్నాడు అని ఐతిహ్యం. అదే నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఉండదండి. అందువల్ల ఉదిత్యుత్కృష్టవచన సవో యజ్ఞ ఉదాహృత అన్న అనేక ప్రమాణాన్ని బట్టి ఆ భక్తులందరూ కూడా ఇటువంటి ఒక బ్రహ్మోత్సవాల్లో పాల్గొని దేవదేవుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందాలి. ఎవరైతే ఈ బ్రహ్మోత్సవాలలో వివిధ వాహనాల్లో ఊరేగేటువంటి ఆ స్వామివారిని దర్శించుకుంటారో, ఈ బ్రహ్మోత్సవాల్లో పాలు పంచుకుంటారో వారు సమస్త పాప విముక్తులవుతారు. ధనధాన్య సమృద్ధితో వాళ్ళందరూ కూడా తులతూగుతారు. వాళ్ళకి సకల అపమృత్యు నాశనం, అదే ప్రకారం ఐహిక శ్రేయస్సులంతా కూడా కలుగుతూ ఉంటాయి. అందువల్ల ఇటువంటి ఆ బ్రహ్మోత్సవాలని అంగరంగ వైభవంగా జరిగేటువంటి తిరువేంకటనాథునికి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయుడు జరిగేటువంటి బ్రహ్మోత్సవాల్ని మనం అందరం కూడా తిలకించి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. ఓం నమో వెంకటేశాయ. శ్రియకాంతాయ కళ్యాణేదయేర్చినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఈ బ్రహ్మోత్సవాలలో ముందర దివ్య ప్రబంధ పారాయణం, సేవాకాలం, వెనకాల వేదపారాయణం జరుగుతుంది. అదే ప్రకారం కోలాటాలు, చాలా అత్యద్భుతంగా కోలాటాలు జరుగుతాయి. మంచి మంగళ వాయిద్యాలు ఉంటాయి. ముఖ్యంగా 4000 దివ్య ప్రబంధ పారాయణం ఉంటుంది. మొదటి రోజు రాత్రి మొదలు తిరువందాది ప్రబంధం పొయ్యయాళ్వాలది. 2వ రోజు ఉదయం రాత్రి కూడా ముదత్తాళ్వాళ్ళ యొక్క 2వ తిరువందాది, మధ్యలో పెరియాళ్వార్ల యొక్క పెరియాళ్వార్ తిరుమొഴി. 3వ రోజు ఉదయం మనకు పేయాళ్వార్ల యొక్క 3వ తిరువందాది ఉదయం రాత్రి పెరియాళ్వార్ తిరుమొഴి కూడా ఉంటుంది. 4వ రోజు ఉదయం రాత్రి కూడా తిరుమళి ఆళ్వార్ల యొక్క 4 తిరువందాది పెరియాళ్వార్ తిరుమొഴి పాసురాలు. 5వ రోజు ఉదయం తిరువిరుత్త నమ్మాళ్వార్లది, రాత్రి కూడా అదే ప్రబంధం. 6వ రోజు ఉదయం
పెరియ తిరువందాది దివ్య ప్రబంధం నమ్మాళ్వారిది. రాత్రి కూడా అదే ప్రబంధం ఉంటుంది. పెరియాళ్వార్ తిరుము ఇంతటితో పూర్తవుతుంది. 7వ రోజు ఉదయం తిరుమంగయాళ్వార్ల యొక్క పెరియ తిరుమల నుండి 80 పాసురాల్ని సేవాకాలం చేస్తారు. రాత్రి 9వ అంటే 80 పాసురాల తర్వాత 90వ పాసురం నుండి 140 పాసురాలను పఠిస్తారు. 8వ రోజు ఉదయం రథోత్సవం నాడు పెరియ తిరుమలని ముగిస్తారు. అలాగే తిరువాశ్రయం, తిరువழிక్కుతిరుక్కై, సిరియ తిరుమడల్, పెరియ తిరుమల అనే ప్రబంధాన్ని అంతా కూడా సేవాకాలం చేస్తారు. రాత్రి అశ్వవాహనంలో ఆండాళ్ తల్లి అనుగ్రహించిన నాచ్యార్ తిరుమలి అనే ప్రబంధాన్ని పఠిస్తారు. ఉదయం పల్లకిలో பெருமாள் திருமொழி, திருச்சந்த விருத்தம், తిరుమాలై, తిరుపల్లి எழுச்சி, అమరనాథిపిరాన్, కన్నినుంచులుతాంబు, తిరుక్కురుందాండకం, తిరుడందాండకం అనేటువంటి ప్రబంధాల్ని సేవాకాలం చేస్తారు. సాయంకాలం అవరోహణంలో రామానుజనూత్తందారి ప్రబంధాన్ని అనుసంధానం చేస్తారు. ఈ ప్రకారంగా బ్రహ్మోత్సవాలలో అగాధ భగవద్భక్తి సింధులైనటువంటి 12 ఆళ్వార్ల యొక్క దివ్య ప్రబంధానుసంధానం అత్యంత మధురంగా వైభవోపేతంగా ఉంటుంది. అలాగే చతుర్వేద పారాయణాలు కూడా ఉంటాయి. అందువల్ల కేవలం భగవంతుణ్ణి మాత్రం మనం దర్శించుకోకూడదు. సమస్త పరివారాయ శ్రీమతే నారాయణాయ నమః అన్న రీతిగా సమస్త పరివారాలంతటి కూడా మనం దర్శించుకుని తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ.